అమాయకుల్ని కాపాడడం, నేరస్తుల్ని శిక్షించడం, నేరం చేయని వాళ్ళకి న్యాయాన్ని ప్రసాదించడం. అందుకే మీరు ఇక్కడ ఉన్నారు కదా. అయితే మీ భార్య ఏ నేరం చేసింది ఆమెకి శిక్ష విధించారు? భర్త బతికుండగా ఆడది కోరుకున్న ఐదో తనాన్ని, ఆ పసుపు కుంకుమల్ని, ఆ మాంగళ్యాన్ని మీరు బ్రతికుండగా ఆమె ఎందుకు దూరం చేసుకోవాలి? మనిషిని మనిషి చంపటం నేరం కావచ్చు, తను చేసిన నేరాన్ని మరొకరి మీద నెట్టడం నేరం కావచ్చు. కానీ భర్త బతికుండగా భార్యని విధవ చేయటం అంతకంటే నేరం కాదా? కాదు, నేను బ్రతుకుతున్నది నా కోసం కాదు. మీరు బ్రతుకుతున్నది మీకోసం కాకపోవచ్చు, కానీ ఆమె బ్రతుకుతున్నది మాత్రం మీకోసం. మీరు లేనప్పుడు ఆమె ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? న్యాయం కోసం నా వాళ్ళు ఏమైపోయినా సరే పర్వాలేదు. ఓకే, మీ వాళ్ళంతా ఏమైపోయినా పర్వాలేదు, కానీ అమాయకులు మాత్రం అన్యాయం పాలు కాకూడదు. అంతేగా? ఇదే మీ ధర్మం అయితే ఇందుకోసమే మీరుంటే. ఒక అమాయకురాలు భర్త బతికుండగా విధవరాలైపోయింది. ప్రభుత్వం దృష్టిలోనూ న్యాయస్థానం దృష్టిలోనూ ఆమె భర్త చనిపోయాడు. కానీ ఆమె సుమంగళి అని, ఆమె భర్త చనిపోలేదని, ఇంకా బ్రతికే ఉన్నాడని, ఇక్కడే ఉన్నాడని మీకు తెలుసు. అటువంటప్పుడు మీరు నిజంగా న్యాయం కాపాడడానికే ఉంటే ఆ అమాయకురాలికి న్యాయం చేయండి. ఆమె భర్తను ఆమెకు చూపించండి. లేదా నా న్యాయంలో రెండు వైపులా పదనుందని మీరు అనుకుంటే మీ ఇష్టం.